శ్రీమతి లోకం నాగమాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, స్వతంత్రం ముందరే మొదలయ్యి ఎంతోమంది కార్మికులకి జీవితాన్ని ఇచ్చిన మా నియోజకవర్గంలో ఉన్న నెల్లిమర్ల జూట్ మిల్ కార్మికుల దుస్థితిని ఈరోజు మీ ద్వారా కార్మిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ జూట్ మిల్లు గత కొన్ని సంవత్సరాలుగా సరిగ్గా రన్ అవ్వట్లేదు అధ్యక్ష. రన్ అయిన దాని సమయంలో కూడా మన ఎలక్షన్లు అయిన తర్వాత కూడా మన ప్రభుత్వం రాగానే ఒక ఏడాది మూసేశారు దాన్ని. చాలా ఫాలోఅప్ చేసిన తర్వాత మొన్ననే ఓపెన్ చేశారు, కానీ అక్కడ ఒక జనరల్ మేనేజర్ని కూడా వేయలేదు అధ్యక్ష. జనరల్ మేనేజర్ లేడు. 2000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికులు ఏమైనా వాళ్ళ తాలూకా సమస్యల్ని చెప్దామన్నా కూడా అక్కడ వినే నాదుడు కూడా లేని పరిస్థితుల్లో ఆ జూట్ మిల్ ఈరోజు రన్ అవుతున్నది అధ్యక్ష. రెండవది ఏంటంటే, ఆ జూట్ మిల్ వర్కర్స్కి గత 10 ఏళ్ళుగా పిఎఫ్ సెటిల్మెంట్స్ అవ్వలేదు, గ్రాట్యుటీ సెటిల్మెంట్స్ అవ్వలేదు అధ్యక్ష. బెనిఫిట్స్, టెర్మినల్ బెనిఫిట్స్ ఏమీ ఇవ్వలేదు. 1600 మంది కార్మికులు ఈరోజు సఫర్ అవుతున్నారు. అందులో 100 మంది ఆల్రెడీ ప్రాణాలు కూడా కోల్పోయారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఈ బెనిఫిట్స్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని చాలా రకాలుగా హెరాస్ చేసిన పరిస్థితులు కూడా మనం అక్కడ చూసాం అధ్యక్ష. అలాగే ఈఎస్ఐ డిడక్ట్ చేసి ఎంప్లాయీస్కి, వాళ్ళ కార్మికులకి అది కట్టకపోవడం వల్ల వాళ్ళకి మెడికల్ బెనిఫిట్స్ కూడా రాలేదు అధ్యక్ష. ఖచ్చితంగా కార్మిక శాఖ మంత్రుల్ని ఈ విషయంలో చూడమని నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఆ కార్మికులందరికీ న్యాయం జరిగేటట్టుగా చూడమని ప్రభుత్వం వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష.